ఏం పలికలు పలుకుతా ఉన్నాడండి? శంకర ఆదివిష్ణు ఆదివిష్ణు ఏంటి నీ కారణం, ఏంటి నీ అహంకారం? మీ యొక్క రోగం రావాలంటే కొన్ని వేల శాస్త్రాలు పడుతున్నాయి. అటువంటి గురువు గారు అనుకోవడం మూఢనత్రం వల్ల ఈ యొక్క పట్నం వచ్చాను. బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుడి శాపనాగారు పెట్టాను, కైలాసపట్నం వెళ్ళి శంకరుడి శాపనాగారు పెట్టాను. మీ అన్నదమ్ములు ఇద్దరికి కూడా శాపనాగారు పెట్టాను. కానీ నేను ఏమి చేస్తాను చూడు ఆదివిష్ణు. బ్రహ్మపట్టణంతో బ్రహ్మదేవుడు మాటలు లేదు, కైలాస మాటలు లేదు. ఈ యొక్క లాగానికి లాగాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. మాట్లాడతలే పూస్తాడతలేదు. వాళ్ళిద్దరికి స్థాపనంగా పెట్టిన గాని దేవతలో తగిన అవమానం చేస్తాను చూడు. అలా బాబు మన లావలాగలు వేస్తే ఆయన లావలు ఇవ్వాలి. ఈయన నిప్పేది వెజ్జిమలు వేస్తే ఈయన రేపు రాడు. అంటే ఆయన ఎప్పుడైతే చేస్తే భగవంతుడు ఎంత దగ్గర వాడా ముల్లోకాల దేవదేవుడే ఒకరితో సేవ చేయించుకుంటే కానీ ఒకళ్ళకి సేవ చేసుకుంటే ఏమిటో తెలియదంట భగవంతుడికి. అటువంటిది నా పాలు పెడుతున్నాడు కదా అని ఏర గరం వస్తే అంత నూరు కొనుగోలాగుతా ఉన్నారట. ఎప్పుడైతే నూరు కొనుగోలాగుతా ఉన్నారో నాకు అలా కవరమంతా తీరిపోయి ఆరుపై ఇరుప పెట్టుకొని భగవంతుడు పాదాల వద్ద వచ్చి పాదపడి పోతున్నాడు. పోయిందా మహానుభావ స్థిరించి హైదరాబాద్ లో ఉంటారు నాయన. ఉంటాం ఓయి మహానుభావ ఏ బాబా ఓయి మహానుభావ ఆదివిష్ణు కళాకారం చర్ని తన్నానయ్యా. నా రెండు కళ్ళు పేలిపోయి ఏదైనా కొంచెం పులిహార అంటే పెట్టు స్వామి. సార్లు పులిహార ఓయి మహానుభావ నాకు ఏదైనా ఆధారం పెట్టు స్వామి. అవతారం సాధించి పుట్లో కిందపోయి అవతారం వెళ్తాను. నువ్వు బొల్ల ఎదముడు కనుక బొల్ల గోపుడు కాబట్టి వస్తావు. అవును అప్పుడు పుట్టమతిగా స్థానిక దెబ్బగా దెబ్బ మన ఇద్దరు కలుసుకోవచ్చు. అక్కడ ఉన్న భగవంతుడు సాధికల తపాదం మోపాడు. అరే రే ఎవరో సన్నాసులతో తరించుకునేదే కాకుండా నేను తప్ప వేరే మీద కూర్చుంటే భస్మైపోతాడు. అటువంటి శాస్త్రం మీద కూర్చుంటే పెట్టి బాధలు పెడతాడా అలాగే భగవంతుడితోటి. అది లక్ష్మీదేవి జగన్మలతో ముందు పోయేదా ప్రాణేశ్వర అయ్యో రామైనాడా
ఈ భగవంతుడు ఇలా ఉన్నాడా ఏమంటున్నాడు బాబు ఏమంటున్నాడు లక్ష్మి 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 బాగా కాబడిందా ఈ లక్ష్మి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయింది బాబు ఇట్లేదా పప్పు పుడిచిరాలు కాబట్టిందేమో